హే గైస్ ఈ రోజు అయితే నేను నా బ్యాచ్ అందరం కలిసి అయితే ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసాము. ఎలక్ట్రానిక్ సిటీ వచ్చేసరికి బెంగళూరులో చాలా ఫేమస్ ఏరియా అనమాట. ఇక్కడైతే మంచిగా చాలా మాల్స్ అయితే ఉన్నాయి. డీమార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అందులో మేమైతే ఈ రోజు M5 మాల్ అని ఒకటి ఉంటుంది, దానికి వచ్చేసాము. ఈ M5 మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది బెంగళూరులోనే. ఈ రోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను నా బ్యాచ్ అందరం కలిసిపోయాం అనమాట. ఇక్కడ మేము ఎంతో మంది బీటెక్ అయిపోయిన తర్వాత బెంగళూరులో వచ్చి చాలా మంది ఇన్స్టిట్యూట్లో అట్లా చేరేశారు. సో అందరం కలిసి ఈ రోజు అయితే ఎలక్ట్రానిక్ సిటీలో కలిసాము. సో ఇంకా అందుకని చెప్పి ఈ మాల్కి అయితే వచ్చేసాము. ఈ మాల్కి అయితే ఎక్కువ మంది అయితే బాగా రిలాక్స్ అవడానికి వస్తూ ఉంటారు. కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు అలా వచ్చేసి కొంతసేపు ఇలా అలా సిట్టింగ్ లో కూర్చొని అంతా కొంచెం షాపింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఎంతో మంది వర్క్ చేస్తుంటారు కదా బెంగళూరులో, బిజీ హడావుడి షెడ్యూల్స్ అయితే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు. ఇక్కడైతే మెయిన్ గా అయితే ఫుడ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. మంచిగా ఎంత ఎవరు వచ్చినా కానీ మంచి ఫుడ్ ఐటమ్స్ అలా చిల్ అయిపోవచ్చు. ఇక్కడ మెయిన్ గా అయితే ఇక్కడ బర్గర్స్ అయితే చాలా టేస్టీగా మంచి క్రిప్సీగా ఉన్నాయి బాగా. నాకైతే మా ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మంది ఎప్పుడైనా కానీ వీడియో తీస్తున్నానంటే నా వీడియో చుట్టూ తిరుగుతుంటారు. అంటే దానికి కనిపించకుండా దాని ఆపోజిట్ లో ఉంటూ ఉంటారు అనమాట. ఎక్కువ ఎందుకో మరి వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట వీడియోలోకి రావడం. ఈ మాల్ యొక్క వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా కూల్ క్లైమేట్ తో మనకి స్టెప్స్ కూడా ఎక్కువ ఎక్సలేటర్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. మాక్సిమం అయితే ఎవరు వచ్చినా కానీ మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ అవ్వచ్చు అనమాట. అసలు ఆ వే ఆఫ్ డిజైన్ కూడా అదిరిపోద్ది అనమాట. షాపింగ్ మటుకు బెస్ట్ గా చేయొచ్చు. కానీ అసలు షాపింగ్ చేయాలంటే మనీ మటుకు జేబు నిండా ఉండాలన్నమాట. నేనైతే ఒక 1000 రూపాయలు పెట్టుకొని వచ్చేసాను ఊపుకుంటా ఇక్కడ షాపింగ్ చేద్దామని చెప్పి. ఇక్కడ ఈ మాల్ మొత్తం ఎదిగి తిరిగినా కూడా నా 1000 రూపాయలకి ఏది దొరకలేదు అనమాట, ఒక ఫుడ్ ఐటమ్ తప్ప. సో ఎందుకంటే మళ్ళీ ఆ మనీ అలా పెట్టుకొని వచ్చేసాను రిటర్న్. మీరు ఎవరైనా కానీ షాపింగ్ చేయాలంటే మెయిన్ గా అయితే ఇక్కడ మనీ ఫుల్ గా తీసుకొచ్చుకోండి. ఇక్కడైతే చూడండి ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసరికి 1500 దాకా ఉంది. దాన్ని చూసి అదిరిపోయి అక్కడే పెట్టేసాను. కానీ చూడటానికి అయితే ఆ పాండా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూడండి మంచి ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. నేనైతే బెంగళూరులో డిఫరెంట్ మాల్స్కి వెళ్ళా కానీ చెప్పి ఈ మాల్ మటుకు చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడైతే కిడ్స్ దగ్గర నుంచి మన పెద్ద వాళ్ళ వరకు ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి అవసరం ఉంటే అన్ని ఉన్నాయి అనమాట. మనం షాపింగ్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే మనీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ లో ఉంటాయి ఎక్కువ ఇవి. అలా మేమైతే ఈ మాల్ అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి మా HSR లేఅవుట్కి అయితే వచ్చేసాము. ఒక్కసారి చూడండి ఇక్కడ మా స్ట్రీట్ మటుకు ఎంత నీట్గా ఉంటుందో, ఎంత నీట్గా ఉందో అంత ఎండ అస్సలు ఉండదు అనమాట. అన్ని చెట్లు ఉంటాయి, ఫుల్ చెట్లే ఉంటాయి. మన పల్లెటూరులో కూడా ఉండవు ఇన్నైతే. బెంగళూరు వాళ్ళు అయితే ఎక్కువ ఈ చెట్లకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరు చెట్లు మనకి ఎంత అడ్డం వచ్చినా కాబట్టి వాటిని ఎలాగైనా కొట్టకుండా నరకకుండా వాటిని అయితే అలానే పెట్టి మళ్ళీ ఇల్లులు కానీ లేకపోతే షాప్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనమాట. అంత నీట్గా ఉంటాయి. మరి ఇక్కడ చెట్లు చాలా ఎక్కువ. అసలు అందుకే అంత కూల్గా ఉంటుంది ఏరియా. మీరు కూడా ట్రై చేయండి.